హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి 2023. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ఐటెం అయితే చేశాను, పాలకూర పకోడీ. ఈ పాలకూర పకోడీ చాలా ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూసేయండి, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేనైతే 3 పాలకూర కట్టలు అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి వాటికి ఉన్న కాడలు తీసేసి ఇలా ఆకులను మాత్రమే తీసుకొని ఈ ఆకులని సన్నగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపప్పునైతే తీసుకోవాలి. ఈ శనగపప్పునైతే నేను జల్లించి తీసుకున్నాను. ఇలా 1 కప్పు శనగపప్పు తీసుకొని ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని అయితే వేసుకోవాలి. ఈ బియ్యపిండి వేయడం వల్ల ఈ పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఇలా బియ్యపిండి వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఓమ వేసాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేయాలి. ఈ పిండిలో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని అయితే తడుపుకోవాలి. అలాగే బాగా లూజ్గా కలుపుకోకూడదు, అలాగని టైట్గా కూడా కలుపుకోకూడదు, మీడియంగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని అయితే తడుపుకోవాలి. చూడండి, ఇక్కడ పిండిని అయితే ఈ విధంగా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పిండిని ఆయిల్లో పకోడీలాగా వేసుకోవాలి. ఈ పకోడీ చేసేటప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీ చేసుకోవడం వల్ల పకోడీ అనేది లోపల బయట చక్కగా బాగా క్రిస్పీగా వేగుతాయి. ఎవరైనా పాలకూర తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విధంగా పాలకూర పకోడీ అయితే చేసి పెట్టండి, వాళ్ళైతే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మా పిల్లలైతే పాలకూర అస్సలు తినరండి. అందుకే వాళ్ళకైతే నేను ఎప్పుడు ఇలానే పాలకూర పకోడీ అయితే చేసి పెడతాను. చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు. చూడండి, ఇక్కడ అయితే పాలకూర పకోడీని అన్ని వైపులా బాగా వేగేటట్టుగా అయితే వేయించుకోవాలి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకానైతే ఈ పాలకూరని వేయించుకొని ఆ తర్వాత ఈ పకోడీని అంతటిని తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే మిగతా పిండినంతటిని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా పాలకూర పకోడీ అయితే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.